నీకు ఇష్టం ఉంటే చూడు ఓటే లేకపోతే తొప్పేయి అంతే. ఇప్పుడు జనాలందరూ ఒకటే చెప్తున్నా, ఆమె ఏడుస్తుంది ఏమి చాలు అని చెప్తా. నీకు ఇష్టం ఉంటే బిగ్ బాస్ చూడు, ఆమె సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయి, ఇష్టం లేకపోతే ఓట్ అయ్యకు. దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఓట్ అని చెప్పి ఆమె బతిరాడుకోండి. దయచేసి ఒక్కటే విషయం చెప్తాను, తనదే కదా ఎవరైనా సరే, ఇష్టం ఉంటే ఓటరా, ఇష్టం లేకపోతే చూపులు తొప్పాయి అంతే. అయితే ఇప్పుడు ఇమానీలు ఫస్ట్ నుంచి ఎలా ఆడుతున్నాడు, ఎంత సెంటిమెంటు, ఏ కామెడీ, బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా జనాలు చూస్తున్నారంటే దానికి కారణమైన వ్యక్తి ఇమానీలు అంటున్నారు. సో నువ్వేమంటావు? ఒక విషయం చెప్పాలంటే ఇమానియల్ ఉన్న క్రేజ్ చాలా పెరిగింది. 24 గంటల కెమెరాలు కనిపించే ముందు ఇమానియల్ కనిపిస్తాడు. తనుజ యొక్క సీరియల్ అయిపోయినట్టు మళ్ళీ కెమెరా ముందు రాలేదు. ఎవరికి ఎక్కువ ఉంది క్రేజ్? ఇమానియల్. పవన్ కళ్యాణ్ అసలు ఎవడో తెలియదు మనకి. ఫస్ట్ ఎవరో తెలియదు, నార్మల్ కామన్ మ్యాన్ కి వచ్చి కష్టపడారు, బిగ్ బాస్ లోకి వచ్చాడు. ఎవరిని టార్గెట్ చేసి తను చెప్పిన టార్గెట్ చేసి ఐపీఎల్ ఎగుస్తున్నాడు. అంత ముందు నుండి అసలు ఏమీ తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఉన్నాడే పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్మీ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు 4 వీక్స్ నుండి తనుజ వల్ల లెగుస్తున్నాడు. ఇమానియల్ తనుజ వల్ల లెగుస్తున్నాడు. చెప్పనా, ఇన్ని రోజుల నుండి ఇమానియల్ కష్టపడ్డాడు. జబర్దస్తే కానీ శ్రీదేవి డ్రామా ఎనీథింగ్ షో చేశాడు. ఎనీ టైం కనిపించింది కెమెరా ముందు ఇమానియల్. ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది అన్న. బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎంత కామెడీ చేసినా, నువ్వు ఎంత ఆడినా సరే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఓటేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్న రిలేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే తనుజ వల్ల లేచాడు. చెప్తున్నా, ఇమానియల్ సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు, థర్డ్ ప్లేస్ 4th ప్లేస్కి వెళ్ళాల్సిన స్విచ్లో వచ్చింది. అంటే ఎవరి వల్ల? దాని కారణం ఎవరు? ఆయన చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు, తనుజకు వాళ్ళకు ఉంటున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఫస్ట్ నుంచి ఏమయ్యాడు? పవన్ ఏమయ్యాడు? అతని ఇష్టమా అన్న. సపోర్ట్ ఎవరు చేయాలంటే వాడు సపోర్ట్ చేస్తాడు. నాకు కుదరమంటే ఎవరి గేమ్ వాడు ఆడుకుంటాడు. అది అతని ఇష్టము. తనుజతో ఉండొద్దు మనం ఎవరన్నా చెప్పడానికి. ఇప్పుడు రీతు పవన్ ఉంటున్నారు, మీరు ఉండొద్దు అని చెప్పి చాలా గొడవలు పెట్టుకున్నారు. ఆమె లైఫ్ ఆమె ఇష్టం, ఎవరితో పెడితే ఆమెతో ఉంటుంది రా, ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకు అంత దూరదా, నీకు ఇష్టం లేదు నువ్వు తప్పుడు ముసుకేసి పడుకో. అర్థమైందా? బయటకు వచ్చినప్పుడు అదే చెప్పింది, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము, నిజాలు నాకు చెప్పడానికి అంతే. రీతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అంతా కూడా కామ్ అయిపోయింది. రీతు ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉంది. అసలు ఏంటి దానికి కారణమైన వ్యక్తులు ఎవరున్నారు అన్న? ఇప్పుడు మన జీవితాంతం సంవత్సరాలంతా బిగ్ బాస్ లో ఉండాలంటే వాళ్ళకే బాధ, మనకి బాధ. వాళ్ళకి తిండి మనం పెట్టలేము. జనాలు ఎట్లా అంటే ఒక ఇంత టైం ఉంటుంది బిగ్ బాస్కి, ఇంత ఆడాలని చెప్పి ఉంచుతున్నారు. ఆ బయటకు రావడం కామన్ అన్న. గేమ్ ఆడాలి, జనాలు పంపించాలి, టాప్లో ఇద్దరే ఉండాలి కాబట్టి అది కామన్ అంతే. ఒకవేళ రీతు ఫ్రెండ్స్ సక్సెస్ అయినా సరే గేమ్ పరంగా తప్పదన్న. మనం ఎల్లకాలం బిగ్ బాస్లో ఉండాలంటే నెక్స్ట్ సీజన్ రావాలా, మళ్ళీ వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఉండాలా, నాకు కామన్ మ్యాన్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంతే. ఇంకా బర్నీ ప్లేస్లో రీతు బయటికి రావడం కారణాలు ఏమిటి? బర్నీ గారు రావాలి యాక్చువల్గా బయటికి, కానీ రీతుని పంపించారు. ఓటింగ్ ఫాలో అవ్వాలా, టాప్ 5లో రీతు ఉండాలి. అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో ఏందో, అసలు నిజంగా ఓటింగ్ జరుగుతుందో, వాళ్ళు కావాలని చేస్తున్న ఎవరికి ఏమీ తెలియదు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు నోటంతా వాళ్ళు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. మనం ఎన్ని మాట్లాడుకున్నా అది అని చెప్పి లైట్ తీసుకుంటారు. అదే ఆర్టిస్ట్ కష్టపడి మేము ఇంత చేసామని చేసి మాకు ఫేక్ అకౌంట్ పడి ఓటింగ్ పడిందంటే వాళ్ళు అప్పుడు చేస్తారు తప్ప మనం ఎన్ని మాట్లాడుకున్నా అది ఏం కాదు. ఓటింగ్ కూడా జనాలకు చూపించవచ్చుగా. ఓటింగ్ అది నన్ను ఎందుకు నాగన్ సార్ అడగండి. అదే నా చేతిలో ఏముందన్న? నాగన్ సార్ దగ్గరికి వెళ్ళి అన్న మీరు కరెక్ట్ చేస్తున్నారా బిగ్ బాస్, అసలు ఎవరుంటున్నారు బిగ్ బాస్ లో, మీరు ఓటింగ్ కూడా చూపించండి జనాలకి. ఎట్లయితే ప్రతి వీడియో మార్నింగ్ ఈవినింగ్ చూపిస్తున్నారో ఈ ఓటింగ్ కూడా చూపిస్తే జనాలకు ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఎవరిని నమ్మాలో, ఎవడు ఆడుతున్నాడు, ఎవడు వీక్లీ టాప్ ప్లేస్ ఎవరికి అర్థం కాదు. తనుజకి కళ్యాణ్కి పిఆర్ ఉన్నాడా లేరా? పిఆర్ లేదు. ఇద్దరికి అభిమానులు ఉన్నారు. ఇద్దరికి కరెక్ట్గా అడుగుతున్నా. ఇద్దరికి ఆగు అడిగి